హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు అయితే మనం పార్ట్ 2 ఏమైందని చూద్దాము. దానికంటే ముందు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 అయితే చూడండి. ఎందుకంటే పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే మీకు స్టోరీ అయితే ఏం అర్థం కాదు. ఇక పార్ట్ 2 విషయానికొస్తే, ఆ గోడలో ఒక కుళ్ళిన మానవ మృతదేహం ఉంది. అదే సమయంలో గది అంతా చీకటిగా మారిపోయింది. ఓ భయంకరమైన గాలి తుఫాన్లా వీచింది. రవి ఒక్కసారిగా భయపడి వెనక్కి పడిపోయాడు. మానస రూపం మరింత భీకరంగా మారి గట్టిగా కేక వేసింది, ఇప్పుడు సత్యం బయటపడాల్సిందే అని. ఇంతలో రవి వెనుక అపార్ట్మెంట్ డోర్ను ఎవరో బలంగా కొడుతున్నట్లు వినిపించింది. ఎవరో వచ్చారు, కానీ వారు నిజంగా మనుషులా, లేక ఈ రహస్యానికి సంబంధం ఉన్న మరొక మాయనా అని రవి ఆలోచిస్తూ ఉన్నాడు. రవి గుండె బరువెక్కిపోయినంత వేగంగా కొట్టుకుంటుంది. డోర్ దగ్గర నుంచి వచ్చే శబ్దం మరింత పెరిగింది. రవి కొద్ది క్షణాలు ఆగి ధైర్యం తెచ్చుకొని డోర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. రవి తలుపు దగ్గరికి వెళ్లేలోపే ఒక్కసారిగా అది స్వయంగా తెరుచుకుంది. బయట ఎవరో ఉన్నారని భావించిన రవి ఆశ్చర్యపోయాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. చీకటి కారిడార్ మాత్రమే కనిపిస్తుంది. అదే సమయంలో మానస, అతడు వచ్చాడు, జాగ్రత్త అని వెనుక గది నుంచి అరుస్తుంది. అంతే, ఒక్కసారిగా లిఫ్ట్ తెరుచుకున్న శబ్దం వచ్చింది. రవి జాగ్రత్తగా గమనించగా అక్కడ ఓ ముసుగేసుకున్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ ముసుగేసుకున్న వ్యక్తి చేతిలో కొన్ని పేపర్లు, ఓ చిన్న హ్యామర్ కూడా ఉంది. అతడు నెమ్మదిగా రవిని చూస్తూ చిన్నగా నవ్వాడు. ఏమి కనుగొన్నావు రవి అని ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా అడిగాడు. రవి ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని రవి వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి మెల్లగా ముందుకు వచ్చాడు. అతని మొహం కొద్దిగా కనిపిస్తుంది. అతనికి ఒక 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నాయని అర్థమవుతుంది. నేను మానస హత్యను దర్యాప్తు చేసిన పోలీస్ ఆఫీసర్ రంజిత్ అని అన్నాడు. నువ్వు ఇప్పుడు కనుగొన్న మృతదేహం ఇది ఎవరికీ తెలియకూడదు అని ఆ వ్యక్తి అన్నాడు. రవి గబుక్కున వెనక్కి తగ్గాడు. అసలు ఇది ఏమిటి సార్ అని అడిగాడు. మానస శవాన్ని గోడ వెనుక ఎందుకు దాచిపెట్టారు? ఆమె ఆత్మ నన్ను న్యాయం చెయ్యమని అడుగుతుంది అని రవి అన్నాడు. అప్పుడు రంజిత్ నవ్వుతూ, ఆత్మలు, న్యాయం, అన్యాయం ఇవన్నీ నమ్మే టైం లేదంటూ నిజం బయటకు వస్తే చాలామంది బలిపశువులవుతారని అన్నాడు. రంజిత్ తన చేతిలో ఉన్న పేపర్లను రవికి చూపించాడు. ఈ కేసును ఏదో ప్రమాద మృతిగా మూసివేయాలని అప్పట్లో ఒప్పందం అయ్యిందని చెప్పాడు. నువ్వు ఇప్పుడు దీన్ని తవ్వేస్తే బతికి ఉన్న వాళ్లకు ప్రమాదం అని అన్నాడు. రవికి ఏమి చెయ్యాలో అర్థం కాక రంజిత్ను చూస్తూ ఉండిపోయాడు. మీరేమి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ చూస్తున్నది నిజం. మానస నన్ను ఇందులోకి లాగలేదు, నేనే ఇందులోకి వచ్చాను. ఇప్పుడు నేను వెనక్కి తగ్గలేను అని గట్టిగా చెప్పాడు రవి. అంతే, ఒక్కసారిగా గది మొత్తం భీకరమైన చల్లదనం వ్యాపించింది. గాలి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్లు వినిపించింది. మానస ఆకృతి మరోసారి ప్రత్యక్షమైంది. కానీ ఈసారి ఆమె రూపం మరింత శక్తివంతంగా మారి, ఇంకెంతసేపు ఈ అబద్ధాన్ని నడిపిస్తారు రంజిత్? నా చావు ప్రమాదం కాదు, నన్ను చంపింది నీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్లే అని గంభీరంగా చెప్పింది. రంజిత్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఇది నా మీదే తిరగబడుతుందా అనుకున్నాడు. రవికి ఇప్పుడు అర్థమైంది, మానస హత్య వెనుక ఏదో భారీ కుట్ర ఉంది అని. ఇదంతా బయటపెట్టాలా, లేకపోతే తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో కారిడార్ చివర్లో ఇంకొకరి కాలు మెట్లపై పడిన శబ్దం వినిపించింది. అంతే, రవి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అసలు రంజిత్కి మానసకి సంబంధం ఏమిటి? మానసని చంపింది ఎవరు? ఇప్పుడు కారిడార్లోకి వస్తున్నదెవరు? అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 అయితే చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.